ఒకప్పుడు పెద్దవాళ్ళు ఆ ఇంట్లో ఉన్న ఆ పిల్లలకి మంచి చెడుతో పాటు దాపరికం అనేది కూడా నేర్పించేవాళ్ళు. అంటే దాపరికం అంటే నెలకింత సంపాదిస్తుంటే ఇంత దాచుకోవాలిరా అని పెద్దలు చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న యువత 23, 24 ఏళ్ళకే సాఫ్ట్వేర్ అని చెప్పి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. అటు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిదండ్రులతో విభేదించి సంబంధం లేకుండా లవ్ మ్యారేజ్లని వెళ్ళిపోతున్నారు. అవి చూస్తున్నాం. కొంతమంది కొన్ని నిలుస్తున్నాయి, కొన్ని పెటాకులు అయిపోతున్నాయి. కానీ వీళ్ళల్లో ఎంతమంది పొదుపు చేసుకోగలుగుతున్నారు, ఎంతమంది ఇట్లా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు? అసలు ముందు పొదుపు మదుపు అంటే ఏమిటి సార్? పొదుపు మదుపు అంటే నేరుగా చెప్పాలంటే పొదుపు అంటే అందరికీ తెలిసిందే, వచ్చిన ఆదాయంలో కొంత దాచిపెట్టుకోవటం. మదుపు అంటే ఏం లేదండి. ఏదైనా ఒక వస్తువుని మనం కొనాలనుకుని ముందుకెళ్తున్నప్పుడు దాని రేటు 100 రూపాయలు ఉంటే దాన్ని 200 పెట్టి కొనుక్కున్నట్టుగా అనుకొని 100 రూపాయలు పెట్టి కొనుక్కొని ఇంకొక 100 రూపాయలని దాచిపెట్టుకోవాలి. దాన్నే మదుపు. మీరు సంపాదించిన దాంట్లో ఖర్చులు తీసేస్తే వచ్చేది ఆదాయం. కానీ సంపాదించిన దాంట్లో సేవ్ చేసింది మొత్తం ఆదాయంగా మిగిలిపోతుంది. కాబట్టి సేవ్ చేసేటప్పుడు, మదుపు చేసేటప్పుడు మనం కనుక మదుపు చేసిన అమౌంట్ కనుక దాచిపెట్టుకోగలిగితే అనవసర ఖర్చులు అనేవి పక్కకి వెళ్ళిపోతాయి. అలా అనవసర ఖర్చులు పక్కకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ మదుపు చేసిన తర్వాతనే వస్తువును కొంటున్నారు కాబట్టి మీలో ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది వస్తుంది. దీనివల్ల అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం తగ్గిపోవడం కాకుండా మదుపు ద్వారా కూడా సంపద అనేది మిగులుతుంది. ఆ మదుపు ద్వారా మిగిలిన సంపదని మీరు తర్వాత మీకు సద్వినియోగం చేసుకోవచ్చు.